మనశంకర వరప్రసాద్ గారు సినిమాను రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నిజంగానే దాటేసిందా లేదా? అసలు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ ఏంటి? పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల లెక్కలేంటి? తెలుగులో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో ప్రస్తుతం పెద్ద సినిమా ప్లేస్ ఏంటి? టాప్ 10 సినిమాల లిస్టులోకి పెద్ద సినిమా చేరిందా లేదా? తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించి నెంబర్ 1 స్థానంలో ఉన్న సినిమా ఏది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా పెద్ద సినిమా ముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటనేది చూద్దాం. పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాల లిస్టులో 10వ స్థానంలో అల్లు అర్జున్ హీరోగా నడిచిన అలా వైకుంఠపురంలో సినిమా ఉంది. 2020 సంవత్సరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పాటల పరంగా ప్రేక్షకులను అలరిస్తూనే కథాపరంగా కూడా ఆడియన్స్ను ఆకట్టుకుంది. అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న అల్లు అర్జున్కు కూడా మంచి హిట్ను అందించింది. ఈ సినిమాకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్ ఏరియాల్లో వచ్చిన కలెక్షన్లన్నింటినీ పక్కన పెడితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు అక్షరాల 130 కోట్ల 17 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దీని రికార్డులను బ్రేక్ చేయడానికి ఇతర హీరోల సినిమాలకు చాన్నాళ్ల పాటు టైం పట్టిందన్నది వాస్తవం. ఇక పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో 9వ స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఉంది. విక్టరీ వెంకటేష్ గారు హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో 2025 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా కలెక్షన్ల పరంగా క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు క్యూ కట్టించిన సినిమా అది. సింపుల్ కథే అయినప్పటికీ కామెడీ పరంగా ప్రేక్షకులను అలరించడంతో ఆ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. ఈ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోని ఏకంగా 132 కోట్ల 63 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. వెంకటేష్ గారి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా రికార్డులకు ఎక్కడం గమనార్హం. ఇక పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో 8వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఉంది. సుజిత్ దర్శకత్వంలో 2025 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతకుముందు హరిహర వీరమల్లు సినిమాతో నిరాశలో కూరుకుపోయిన అభిమానులకు ఈ ఓజీ సినిమా కొత్త ఊపిరిని పోసినట్టయింది. పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అచ్చం అలాంటి మాస్ అవతారంలోనే సుజిత్ చూపించడంతో ఈ సినిమాకు మాస్ ప్రియుల నుంచి కూడా కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమాకు అక్షరాల 133 కోట్ల 3 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా నిలవడం గమనార్హం. ఇక పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో 7వ స్థానంలో చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఉంది. ఎస్, మీరు విన్నది నిజమే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఏమీ రిలీజ్ కాలేదు. కేవలం తెలుగు వర్షన్ సినిమాతోనే హైయెస్ట్ కలెక్షన్ను ఈ సినిమా సాధించింది. అనిల్ రావుపూడి ఇమేజ్కు చిరంజీవి గారి స్టామినా, వెంకటేష్ గారి గెస్ట్ రోల్ అన్నీ కలిసి రావడంతో 2026 సంవత్సరం సంక్రాంతి పండుగకు సినీ ప్రియులు ఈ సినిమాకు పోటెత్తారు. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని ఏకంగా 149 కోట్ల 61 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. చిరంజీవి గారి కెరీర్లోనే కాదు, నాన్ పాన్ ఇండియా సినిమాల లిస్టులో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా మనశంకర వరప్రసాద్ గారి సినిమా నయా రికార్డును క్రియేట్ చేయడం గమనార్హం. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడానికి చివరకు చిరంజీవి గారికి కూడా చాన్నాళ్ల పాటు టైం పట్టొచ్చు. ఇక పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో 6వ స్థానంలో సలా సినిమా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 2023 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావాల్సి ఉంది. అప్పటి వరకు పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ను చూపించిన విధానానికి ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్కు చాలా తేడా ఉంది. ఫుల్ మాస్ అవతారంలో ప్రభాస్ను చూసిన ఆయన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు బీభత్సమైన కలెక్షన్ వచ్చేసాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు ఏకంగా 150 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రావడం గమనార్హం. ఈ సినిమాకు కనుక సీక్వెల్ వస్తే ప్రభాస్ అభిమానులకు ఫుల్ పండగే. ఇక పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో 5వ స్థానంలో దేవరా సినిమా ఉంది. ఎన్టీఆర్ గారి హీరోగా కొరటాల శివ గారి దర్శకత్వంలో 2024 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాకే వచ్చింది. నెట్టింట ఈ సినిమాపై ఫుల్లుగా నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. అయినా సరే ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్, ఆయన ఎనర్జీ లెవెల్స్, అనిరుద్ బీజిఎం, సినిమాలో ఎన్టీఆర్కు ఉన్న ఎలివేషన్ సీన్లే ఈ సినిమాను కాపాడాయి. ఫలితంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమాకి ఏకంగా 162 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందా రాదా అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. ఒకవేళ ఈ సినిమాకు సీక్వెల్ కనుక వస్తే సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో 4వ స్థానంలో కల్కి 2898 సినిమా ఉంది. 2024 సంవత్సరంలో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
కొత్త తరహా కథాకథనాలతో ఫ్యూచర్ ప్రపంచాన్ని చూపించిన నాగ్ అశ్విన్ విజన్ను చూసి అబ్బురిపోయారు. అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్లకు కూడా ఈ సినిమాలో మంచి ప్రియారిటీ దక్కడంతో అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు ఏకంగా 187,27,00,000 షేర్ కలెక్షన్ రావడం గమనార్హం. దీనికి సీక్వెల్ కూడా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది వేసవి కాలంలో కానీ ప్రభాస్ కల్కి సెకండ్ పార్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. ఇక పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో 3వ స్థానంలో బాహుబలి 2 సినిమా ఉంది. 2017 సంవత్సరంలో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వచ్చిన ఈ సినిమాకు ప్రపంచమే ఫిదా అయిపోయింది. రాజమౌళి క్రియేట్ చేసిన విజువల్ వండర్కు సినీ ప్రియులంతా మంత్ర ముగ్ధులయ్యారు. బాలీవుడ్ కూడా ఈ సినిమాకు జైజైలు పలికింది. తెలుగు సినీ ఖ్యాతికి ప్రపంచ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా నీరాజనాలు పలికింది. ఈ సినిమాకు దేశ విదేశాల్లో వచ్చిన కలెక్షన్లు పక్కన పెడితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకి ఏకంగా 204 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ప్రభాస్ సినిమాల్లో ఇప్పటికీ కలెక్షన్ల పరంగా ఈ సినిమాదే అగ్రస్థానం కావడం గమనార్హం. ఇక పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో 2వ స్థానంలో పుష్ప 2 సినిమా ఉంది. 2024 సంవత్సరం చివరిలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఫిదా అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చినప్పటికీ తెలుగులో కంటే హిందీలోనే ఈ సినిమాకు ఎక్కువ స్థాయిలో కలెక్షన్లు రావడం గమనార్హం. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్ అంటూ అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 226,92,00,000 షేర్ కలెక్షన్ రావడం గమనార్హం. ఈ సినిమాకు 3వ పార్ట్ కూడా ఉందని హింట్ ఇచ్చారులే కానీ అదెప్పుడు వస్తుందన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇక పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో మొట్టమొదటి స్థానంలో నెంబర్ 1 స్థానంలో త్రిబుల్ ఆర్ సినిమా ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు ఇద్దరూ కలిసి నటించడంతో, మెగా నందమూరి హీరోల కలయికలో సినిమా రావడంతో, రాజమౌళి దర్శకుడు కావడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన కలెక్షన్లు వచ్చాయి. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రిలీజ్ అయినా బాహుబలి 2 రేంజ్లో కలెక్షన్లను రాబట్టలేకపోయినప్పటికీ తెలుగులో మాత్రం నయా రికార్డులను క్రియేట్ చేసింది. అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసేసింది. 2022లో వచ్చిన ఈ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 272,31,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల రికార్డును దాటడం అనేది ఇప్పటికీ ఏ పాన్ ఇండియా సినిమాకు సాధ్యపడలేదన్నది వాస్తవం. ఇవి పెద్ద సినిమా రాకముందు వరకు తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన టాప్ 10 సినిమాల లిస్టు. అయితే ఈ లిస్టును పెద్ద సినిమా మార్చిందన్నది వాస్తవమే. పెద్ద సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల సంగతిని కాసేపు పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద సినిమాకు 14 రోజుల్లో 143,71,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే 10వ స్థానంలో ఉన్న అల వైకుంఠపురంలో సినిమాను, 9వ స్థానంలో ఉన్న సంక్రాంతికి వస్తున్న సినిమాను, 8వ స్థానంలో ఉన్న ఓజీ సినిమాలను ఈ పెద్ద సినిమా దాటేసిందనమాట. ప్రస్తుతం పెద్ద సినిమా ఈ లిస్టులో 8వ స్థానంలో ఉంది. మనశంకర వరప్రసాద్ గారి సినిమాను మాత్రం ఇంకా పెద్ద సినిమా దాటలేదు. తెలుగు రాష్ట్రాల్లో మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు 149,60,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఈ సినిమాను దాటాలంటే పెద్ద సినిమాకు ఇంకా 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రావాల్సిందనమాట. అదేంటి, మనశంకర వరప్రసాద్ గారి సినిమాను పెద్ద సినిమా దాటేసిందని నెట్టింట పోస్టులు కనిపించాయి కదా అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. నిజమే, దాటేసింది. కానీ ఓవరాల్ కలెక్షన్ల పరంగా మాత్రమే చిరంజీవి గారి సినిమాను రామ్ చరణ్ సినిమా దాటేసింది. మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి 183,60,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. పాన్ ఇండియా సినిమా అయిన పెద్దకి మాత్రం 14 రోజుల్లోనే అన్ని ఏరియాలను అన్ని భాషల్లో కలిపి 195 కోట్ల రూపాయలకు పైగానే షేర్ కలెక్షన్ వచ్చాయి. సో ఓవరాల్ కలెక్షన్ పరంగా మాత్రం మనశంకర వరప్రసాద్ గారి సినిమాను పాన్ ఇండియా సినిమా అయిన పెద్ది దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ సినిమా కంటే ఇంకా వెనకబడే ఉందన్నది వాస్తవం. చూడాలి మరి రానున్న రోజుల్లో లాంగ్ రన్లో వచ్చే కలెక్షన్లతో అయినా ఆ సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్ను పెద్ద సినిమా దాటేస్తుందా లేదా అన్నది. ఇదండి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటి, వాటిలో ప్రస్తుతం పెద్ద సినిమా ప్లేస్ ఏంటన్న దానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.